ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా ఐటీ ఉద్యోగాల నుంచి తొలగిస్తుండడంతో అందరూ కూడా కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లేఆఫ్స్కి గల ప్రధానమైనటువంటి కారణాలేంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వివరాలు చెప్పడానికి మనతో ఉన్నారు బిఎస్ఐటీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఫౌండర్ అండ్ CEO భానుచందర్ గారు. అండ్ ఆయన ఐటీ అనలిస్ట్గా కూడా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం భాను గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. భాను గారు చెప్పండి, ఏంటి అసలు ఈ లేఆఫ్స్కి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? సో బేసికల్గా రీజన్ అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఐటీ అనేది ఒక వెన్నుముకలాగా మనకు పనిచేస్తుంది. మనము ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, లైక్ ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఎనీథింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఏ ఇండస్ట్రీలో అయినా ఐటీ అనేది ఒక వెన్నుముకలా పనిచేస్తుంది. సో ఏ బిజినెస్ అయినా, మార్కెట్లో ఏ బిజినెస్ అయినా ఐటీ అనేది లేకుండా ఏ బిజినెస్ అనేది మనం చూడడం లేదు. సో అండ్ దీనివల్ల మనకు ఏదైతే మార్కెట్లో ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరిగాయి. సో మార్కెట్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఐటీ సెక్టర్లో చాలా పెరిగిపోయాయి. సో దానివల్ల కంపెనీస్ అనేవి అంటే ఈ హైరింగ్ ప్రొసీజర్ అనేది ర్యాపిడ్గా పెంచుకున్నాయి. సో మనము లేఆఫ్స్ గురించి మాట్లాడాలి అనుకుంటే ప్రధానంగా మనము కరోనా టైంలో చూస్తుంటే 2020-21లో బేసిక్గా మనము కంప్లీట్గా డిజిటలైజేషన్ అనేది చాలా ముందుకెళ్ళింది. ప్రతి ఒక్క ఇండస్ట్రీ అనేది డిజిటలైజేషన్ అయింది. సో ఆ టైంలో కంపెనీస్ అనేవి మనకు చాలా ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి ఆ టైంలో, కరోనా టైంలో. సో దాని గురించి కంపెనీస్ అనేవి రిక్రూట్మెంట్ చాలా హైలో చేయడం జరిగింది. సో దానివల్ల మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ టైంలో లైక్ అమెజాన్ కావచ్చు, బైజూస్ కావచ్చు, ఇప్పుడు అమెజాన్ కూడా ఆ టైంలో చాలా హైరింగ్స్ అనేవి, రిక్రూట్మెంట్స్ అనేవి జరిగాయి. ఎందుకంటే ఆ కరోనా వల్ల మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. సో ఏదైనా ఆన్లైన్లో మనం ప్రోడక్ట్ ఇవ్వాలన్నా, ఏదున్నా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాడుకోవాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఎక్కువ రిక్రూట్మెంట్స్ అంటే ఆ టైంకి రిసోర్సెస్కి సంబంధించిన ఎక్కువ రిసోర్సెస్ని అమెజాన్ అనేది హైర్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత 2 years తర్వాత మనకు ఎప్పుడైతే కరోనా తగ్గుముఖం పడడం వల్ల సో ఆటోమేటిక్గా మనం ఇప్పుడు అన్ని షాపింగ్ మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం వల్ల సో ఏదైతే ఆన్లైన్ కామర్స్ అనేది సెక్టర్ అనేది కొంచెం డౌన్ అయింది. సో అప్పుడు ఏదైతే హైర్ చేసుకున్న పర్సన్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళు కంపెనీస్కి భారంగా మారిపోయారు. సో ఆ భారం తగ్గించుకోవడానికి అప్పుడు వాళ్ళు చేసిన ఎక్కువ హైరింగ్ ప్రొసీజర్ని ఇప్పుడు ఒక కరెక్షన్లా తీసేయడంలో చూపిస్తుంది బేసిక్గా. సో మెయిన్గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది అనుకోవచ్చు? సో అదే అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఒక క్వార్టర్ పీరియడ్ వరకు యుఎస్ ఎకానమీ అనేది చాలా డల్ అయిపోయింది. సో ఎందుకు అని అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రిసిషన్ జరగడము. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియా నుంచి యుఎస్కి ఆల్మోస్ట్ $23 crores అనేది సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ ఎకానమీ ఏదైతే తగ్గుముఖం పట్టినప్పుడు మన ఇండియా మార్కెట్ అనేది ఎంతవరకు తగ్గుముఖం పడుతుంది అన్నది మనం దీన్ని బట్టి చెప్పవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఈ లేఆఫ్స్కి మేజర్గా చెప్పాలంటే ఆటోమేషన్. సో ఆటోమేషన్ అనేది ఐటీలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఓపెన్ ఏఐ ఉంది, అంటే లైక్ ChatGPT అప్లికేషన్స్ అనేది చాలామంది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. అంటే లైక్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సెర్చ్ ఇంజనే. సో ఇప్పుడు మనం ఏదైతే గూగుల్ ఎలా అయితే వాడుతున్నామో సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్. సో ఇదేంటంటే ఇప్పుడు మనం చాలా యాప్స్లో చూస్తున్నాం, లైక్ స్విగ్గీ కావచ్చు, లైక్ జొమాటో కావచ్చు, లైక్ బ్లింకిట్లో మనం ఏదైనా హెల్ప్ క్లిక్ చేసినప్పుడు మనం ఒక చాట్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే మనకు ఆటోమేటిక్గా అక్కడ నుంచి రిప్లేస్ వస్తుంటాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే మనం అనుకుంటాం అది పర్సన్తో మాట్లాడుతున్నామని, కానీ ఇట్స్ అ పర్సన్ కాదు, అది ఒక బాట్. అంటే ఆటోమేటిక్గా ఒక హ్యూమన్ పర్సన్ ఎలా అయితే మనం కమ్యూనికేషన్ చాట్ చేస్తామో ఆ విధంగా చాట్ అప్లికేషన్ అనేది మనకు మార్కెట్లోకి యూజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల కూడా ఆటోమేషన్ వల్ల కూడా జాబ్స్ అనేవి మనం ఒక లేఆఫ్స్కి ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఇండియన్ జాబ్ మార్కెట్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుందా, లేదంటే వేరే కంట్రీస్ సంబంధించినటువంటి ఎకానమీ పైన ఏమైనా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? దానికి సంబంధించి ఉద్యోగాలు తొలగించడం కానివ్వండి, కొత్త వాళ్ళని తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కంప్లీట్గా అంటే ఇండియన్ మార్కెట్ అనేది కంప్లీట్గా అదర్ ఎకానమీ మీద కూడా కంపల్సరీ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు చెప్పాలంటే మనం ఇప్పుడు ఇండస్ట్రీస్లో అంటే ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్లోనే ఐటీ అనేది ఒక వెన్నుముక్కలాగా పనిచేస్తుంది. కంపల్సరీ ఇప్పుడు మనం అనుకుంటే అంటే ఇప్పుడు మన ఇండియా నుంచే సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఏవైతే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి
అవుతున్నాయి యూఎస్కి, ఆల్మోస్ట్ $23 crores అవుతున్నాయి అని అంటే మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఎకానమీ డల్ ఉన్నప్పుడు మన ఇండియా ఐటీ సెక్టర్ ఎంత డల్ అవుతుంది అన్నది. సో దాన్ని బట్టి కంపల్సరీ అంటే గ్లోబల్ మార్కెట్ ఎప్పుడైతే డల్ అవుతుందో కంపల్సరీ ఐటీ సెక్టర్ అనేది సెక్టర్ కూడా కంపల్సరీ డల్ అనేది అవుతుంది. అంటే ప్రజెంట్ లే ఆఫ్స్ ఇంకా కొనసాగుతున్నాయి, భారీగా కూడా కొనసాగుతున్నాయి. ఎప్పటివరకు ఈ లే ఆఫ్స్ ప్రభావం ఉండేటువంటి అవకాశాలు? సో మనకు జనరల్గా వరల్డ్ ఎకనామీ ఫోరం చెప్పినట్టు 2025 అంటే మనం ఇప్పుడు 2023 నుంచి 2025 వరకు $80 to 85 మిలియన్ జాబ్స్ అనేవి మనకు ఈ లే ఆఫ్స్ తోటి మనం జనరల్గా లాస్ అవుతాం. సో అదే ఫర్ షూర్. సో సేమ్ 90 to 95 మిలియన్ జాబ్స్ అనేవి మనకు మళ్ళీ ఈ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్స్ తోటి రీప్లేస్మెంట్ అవుతాయి. అంటే మనకు 80 to 85 జాబ్స్ మనం ఎప్పుడైతే లాస్ అవుతున్నామో 80 to 85 మిలియన్ జాబ్స్ 2025 వరకు. సో అదే టైంలో 90 to 95 మిలియన్ జాబ్స్ అనేవి మనకు రీప్లేస్మెంట్ అవుతున్నాయి. దట్ డిపెండ్ ఆన్ ద టెక్నాలజీస్. ఇప్పుడు కొత్తగా చాలామంది గ్రాడ్యుయేట్స్ కూడా ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఎలాంటి కోర్సులు అయితే బెటర్ అంటారు? సో ఎలాంటి కోర్సులు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేటువంటి అవకాశాలు? సో మనం బేసిక్గా ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అంటే గ్రాడ్యుయేట్స్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు బేసిక్గా లేటెస్ట్ స్కిల్స్ లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి మనకు ఐటీ సెక్టర్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఏ అప్లికేషన్ చేయాలన్నా కోడింగ్ అనేది మ్యాండేటరీ. కాబట్టి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కావచ్చు, లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్గా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఐటీలో జాబ్ చేస్తున్నప్పుడు ప్రతి మినిట్ అండ్ ప్రతి అవర్ ప్రతి డే అనేది ఒక లెర్నింగ్ అంటే ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వెళ్ళడమే. సో ఎప్పుడైతే మనం ఆ యాడ్ ఆన్ స్కిల్స్ అనేది నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామో కంపల్సరీ మనం ఆ ఫీల్డ్లో సస్టైన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ లే ఆఫ్స్ కూడా ఎక్కువ కొనసాగుతున్నాయి కదా. సో ఉద్యోగుల శాలరీస్ పైన ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా? తగ్గింపులు, పెరుగుదల కానీ? తగ్గింపులు పెరుగుదల విషయానికి వస్తే కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ పని భారం ఎప్పుడైతే మనం ఆ లాక్డౌన్లో ఏవైతే ఇండస్ట్రీ డిజిటలైజేషన్ అయినప్పుడు సో ఏదైతే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కంపెనీస్ ఎక్కువ హైర్ చేసుకొని అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2-3 దశాబ్దాలకు సంబంధించిన రిసోర్సెస్ని వాళ్ళు ఒక 2 to 3 years వరకు అంటే మనం కరోనా 2020-21లో ఎప్పుడైతే డిజిటలైజేషన్ అయినప్పుడు అంటే ఆ పాండమిక్ టైంలో సో ఆ టైంలో చాలా అంటే చాలా రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని చాలా కంపెనీస్ అనేవి బిజినెస్ పర్స్పెక్టివ్లో చాలా ఇన్కమ్ని గెయిన్ చేసుకున్నాయి. సో ఎప్పుడైతే నార్మల్గా పాండమిక్ అవుట్ అయ్యి మళ్ళీ మనం బయటకు వచ్చినప్పుడు ఆ రిసోర్స్ అనేవి పని భారంగా మారిపోయినాయి కంపెనీస్కి. సో కంపెనీస్ కంపల్సరీ క్రాస్ కటింగ్స్లో కావచ్చు లేదంటే కొత్త హైరింగ్స్ని డిలే చేసుకోవడం ఇలాంటి వాటితోటి శాలరీ క్రెడెన్షియల్స్ అనేవి వాళ్ళకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్ హైరింగ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? సో ప్రజెంట్ ఫ్రెషర్స్ హైరింగ్ టిల్ అంటే ఇంకొక 6 అంటే ఒక క్వార్టర్ పీరియడ్ వరకు చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. సో ఆ ఆపర్చునిటీస్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ లైక్ పైథాన్ కావచ్చు, లైక్ జావా ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఈ ఐటీలో లెర్నింగ్ అనేది ప్రతి డే అనేది ఉంటుంది. కాబట్టి ఈ యాడ్ ఆన్ స్కిల్స్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఫోకస్గా ఉండడం వల్ల సో వాళ్ళకి ఫ్రెషర్స్కి చాలా అంటే హ్యూజ్ ఆపర్చునిటీస్ అనేవి లభించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు లే ఆఫ్స్ ఎక్కువగా సీనియర్స్ పైన ఉన్నాయా, లేదంటే ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నవారిపైన ఉన్నాయా, లేదంటే ఫ్రెషర్స్ అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వారిపైన ఎవరిపైన ఈ లే ఆఫ్స్ ప్రభావం ఎక్కువగా అనిపిస్తుంది? సో అది మనం చెప్పాలంటే ఇప్పుడు ఫ్రెషర్స్కి వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా మనకు కరోనా టైంలో ఏదైతే పాండమిక్ టైంలో చాలా అంటే చాలా ప్రాజెక్ట్స్ మనకు మార్కెట్లోకి వచ్చాయి. సో దానివల్ల కంపెనీస్ ఏం చేశాయంటే ఆ టైంని యూటిలైజ్ చేసుకొని ఎక్కువ హైరింగ్స్ అనేవి చేయడం జరిగింది. సో దానివల్ల సో ఎప్పుడైతే అప్పుడు పాండమిక్ టైంలో హైర్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ని బట్టి కంపెనీస్ హైర్ చేశాయో సో అప్పుడు ఈ టైంలో అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కంపెనీస్ అంటే కొన్ని ఇండస్ట్రీ సెక్టర్ లైక్ ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఆ ఇండస్ట్రీ క్లయింట్స్ అనేవి బ్యాక్ స్టెప్ వేయడం లేదంటే ప్రాజెక్ట్ వద్దనుకోవడము లేదంటే అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ చేసుకోవడం వల్ల అప్పుడు జరిగిన ఫ్రెషర్స్ హైరింగ్స్ పొజిషన్స్ అనేవి డిలేగా చేసుకోవడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకు అన్ని సెక్టార్స్లో ఉన్నట్టే ఐటీ సెక్టర్లో ఒక బెల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు ఒక ట్రైనీలో చూస్తే ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ ఉంటారు ఒక ప్రాజెక్ట్కి. అదే అసోసియేట్ టీమ్ లీడర్లో చూస్తే అంటే మనం స్టేజ్ పెరిగినా కొద్దీ ఆ లెవెల్ ఆఫ్ మెంబర్స్ అనేవి తగ్గిపోతుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్లో మేనేజర్ లెవెల్, మేనేజర్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ లెవెల్ ఇలా ఉన్నప్పుడు 2 to 3 మెంబర్సే మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ని కాపాడుకోవాలి అంటే కంపల్సరీ డెఫినెట్గా యాడ్ ఆన్ స్కిల్ అనేది మ్యాండేటరీ. అంటే ప్రజెంట్ రన్నింగ్ యాడ్ ఆన్ స్కిల్ అనేది ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటుందో
సో దట్ కంపల్సరీ ఆ రిసోర్స్ అనేది అలాగే ఉండడం జరుగుతుంది అండ్ వాళ్ళ జాబ్ అనేది కూడా సెక్యూర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే యాడ్ ఆన్ స్కిల్స్ లేకపోవడం వల్లనే ఈ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ అనే వాళ్ళు కూడా బయటికి లే ఆఫ్ సిచ్యువేషన్స్లో బయటికి రావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. సో కరోనా పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అప్పట్లో డిజిటలైజేషన్ ఎక్కువగా పెరగడం కారణంగా కొన్ని రంగాల్లో భారీగా ఉద్యోగాలను కంపెనీలు నియమించుకున్నాయని చెప్తున్నారు. కానీ ప్రజెంట్ నార్మల్ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి రంగాల్లోనే ఈ ఉద్యోగుల కోత ఎక్కువ ఉందని భానుచంద్ర గారు అయితే అభిప్రాయపడుతున్నారు. 2025 వరకు కూడా ఈ లే ఆఫ్స్ ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారో వాళ్ళు ఏఐ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సులను చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా భానుచంద్ర గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ బాలాజ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.